బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి అవమానం అంటూ వీడియో వైరల్ అవుతోంది. మోహన్ బాబు 50 ఏళ్ల సినీ ప్రస్థానం ప్రోగ్రాంలో ఎర్రబెల్లితో ఫోటో దిగేందుకు నటుడు బ్రహ్మానందం నిరాకరించారు. అన్న ఒక్క ఫోటో అంటూ చెయ్యి పట్టుకొని బ్రహ్మానందంను ఆపేందుకు ప్రయత్నించారు ఎర్రబెల్లి. అయితే బ్రహ్మానందం వద్దంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సార్ 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 ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించారు బ్రహ్మానందం. తమ మధ్య మంచి అనుబంధం ఉందని ఒకవైపు వివరణ కూడా ఇచ్చారు. ఇవాళ పొద్దున్నే నిద్ర లేవగానే ఒక వీడియో చూసుకుని నవ్వుకున్నాను. నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిందని కొంచెం హడావుడిగా వెళ్తున్నాను. అంతలోకే దయాన్ని ఎదురయ్యాడు. ఏదో పిచ్చపాటి మాట్లాడుకున్న తర్వాత రాన్న ఫోటో తీసుకుందాం అంటే వద్దండి ఫోటో వద్దే అని చెప్పేసి నేను చకచక లోపలికి వెళ్ళిపోయాను. అది చాలామంది మిత్రులు కొంచెం అపార్థం చేసుకున్నట్టున్నారు. దయాకర్ గారితో నాకు 30 ఏళ్ల సంబంధం ఉంది. మంచి మిత్రులం. నేనంటే ఎంతో అభిమానంగా ప్రేమగా చూస్తుంటారు. మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం. ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటాం. అటువంటిది సరదాగా ఆయనతో నాకున్న చనువుతోటి నేను ఉండండి అని చెప్పేసి చేయిలా తోసి వెళ్ళిపోతే దాన్ని నేను ఆయన ఏదో కావాలని తోసినట్టు ఏదో ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండ్ తోటి మిత్రులు, మీడియా మిత్రులు అలాగే దాన్ని అపార్థం చేసుకున్నారు. అలాంటిది కాదు. ఆ తర్వాత కూడా ఫంక్షన్లో నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం. అంతకుముందు మాట్లాడుకున్నాం. ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం. కానీ ఇది పొద్దునే చూడగానే ఆయన నేను చూసుకుని నవ్వుకున్నాం కూడా. ఇది చూడడానికి మిత్రమా ఇట్లాగా అనుకున్నారు అన్న ఇట్లాదే దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని ఆయన అంటే నేను కూడా ఎంతో అయ్యో ఇదేంటి ఇలా జరిగిందని ఆయన్ని ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని అలాంటిది కాదు అని చెప్పడానికి క్లారిటీ ఇవ్వడానికి మాత్రం మీ అందరికీ ఫోన్ చేసి చెప్తున్నాను. దయచేసి అలాంటిదేం లేదు, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇన్ని సంవత్సరాలుగా ఆయనకి మాకున్న అనుబంధంతో మేమిద్దరం సరదాగా అలా మాట్లాడుకున్నాం తప్ప వేరే విధంగా కాదు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అక్రమ్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్రమ్, అసలు ఏం జరిగింది అక్కడ, సిచ్యువేషన్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. సౌమ్య, సినీ పరిశ్రమలో మోహన్ బాబు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న ఆ సెలబ్రేషన్స్ అయితే MB50A పర్ల్ వైట్ ట్రిబ్యూట్ పేరుతో కూడా ఒక సెలబ్రేషన్ నిర్వహించారు. దానికి ఆ సెలబ్రేషన్స్ లో భాగంగా అటు సినీ ప్రముఖులు, కొందరు రాజకీయ ప్రముఖులు వీళ్ళందరూ కూడా హాజరైన పరిస్థితి. అయితే దానిలో భాగంగానే మన కామెడీ కింగ్ ఎవరైతే ఉంటారో బ్రహ్మానందం కూడా పార్టీకి కాస్త లేట్ గా వచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే అప్పటికే పార్టీకి చేరుకున్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడ ఎంట్రన్స్ దగ్గర కూడా నిల్చున్నాడు. అయితే ఆ సమయంలో ఆ పార్టీకి లేట్ అవుతుందన్న కారణంగా చకచక బ్రహ్మానందం లోపలికి వెళ్లే ప్రయత్నం చేసేటప్పుడు ఇటు ఎర్రబెల్లి దయాకర్ రావు మటుకి అన్న ఒక ఫోటో ఇవ్వండి అని అడిగినట్లు కూడా తెలుస్తోంది. అయితే అడిగినప్పుడు తను ఆ బ్రహ్మానందం అయితే పూర్తిగా దాన్ని నిరాకరించి తన చెయ్యి తోసేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే ఈ సంఘటన అంతా కూడా వీడియోలో రికార్డ్ కావడంతో గత 24 గంటలుగా కూడా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అటు ఇప్పటికే నెటిజన్లు అదే విధంగా చాలా మంది కూడా భిన్న రకమైన కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పవర్ లేనప్పుడు రాజకీయ నాయకులను ఎవరు పట్టించుకోరని కొందరు చేస్తున్నారు. అదేవిధంగా మరికొందరు బ్రహ్మానందంకి సపోర్ట్ చేస్తూ తను ఏదో హడావిడిలో ఉన్నాడు, పార్టీకి లేట్ అయినందు కారణంగా ఫ్రీగా వెళ్ళిపోయాడు, అంతే తప్ప బ్రహ్మానందంకి ఎలాంటి దురుద్దేశం లేదంటూ కూడా ఇలా భిన్న కామెంట్లతో కూడా ఉదయం నుండి దీనికి సంబంధించినటువంటి వీడియో నెట్టింట వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపై తాజాగా బ్రహ్మానందం కూడా స్పందించి అలాంటిది ఏం లేదు, గత 30 ఏళ్ళుగా కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు నాకు చాలా మంచి స్నేహితుడు, మేము అన్న అంటూ మాట్లాడుకుంటూ ఉంటాము. ఆ రోజు నేను ఏదైతే నిన్న పార్టీలో కొంచెం హడావిడిగా లోపలికి వచ్చే సమయంలో కూడా కొంచెం ఏదో కామెడీ పరంగా కూడా వద్దు అనుకున్నాను తప్ప నాకు ఎలాంటి దురుద్దేశం లేదంటూ కూడా చెప్పాడు. పార్టీ తర్వాత కూడా పార్టీలో కూడా మేము చాలాసేపు మంచిగా మాట్లాడుకున్నాము, నవ్వుకున్నాము, అంతా చేశాము. కానీ ఈ వీడియోని పలువురు అందరూ కూడా ఇట్లా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అలా ఆ వీడియోలో ఎలాంటి కూడా దురుద్దేశం లేదు. నాకు ఎర్రబెల్లి అంటే చాలా సన్నిహితుడు, చాలా ఇష్టమైన వాడు, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉంటాము, అంతే తప్ప ఆ వీడియోలో చూపించినటువంటి నెగిటివ్ థింగ్ అయితే ఏం లేదు అంటూ కూడా చెప్పాడు. అయితే ఈ రోజు ఉదయం కూడా ఈ వీడియో వైరల్ అవ్వడంతో అటు ఎర్రబెల్లి మరియు బ్రహ్మానందం ఫోన్ కాల్ లో కూడా మాట్లాడుకున్నట్టు బ్రహ్మానందం రిలీజ్ చేసిన వీడియోలో అయితే తెలుస్తోంది. ఫోన్ లో మాట్లాడుకొని ఆ వీడియో పైన ఏదైతే
వైరల్ అయిన వీడియో పైన కూడా మేము నవ్వుకున్నాము, అంతే తప్ప ఎవరు దీన్ని అపార్థం చేసుకోవద్దు. ఇందులో పూర్తిగా ఎలాంటి నెగిటివ్ థింగ్ లేదు. మేము మంచి స్నేహితులము, అది జోక్ పరంగానే చేసాం తప్ప అలా ఎలాంటి దురుద్దేశం లేదంటూ కూడా బ్రహ్మానందం అయితే రిలీజ్ చేసిన వీడియోలో తెలుస్తుంది సౌమ్య. రైట్ అక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది కాబట్టి మేమిద్దరం చనువుగా ఉంటాం కాబట్టి ఎర్రబెల్లితో అలా ప్రవర్తించాను, కానీ మరి దురుద్దేశం లేదు అని చెప్తున్నారు. మీరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు, అనవసరమైన వీడియోని వైరల్ చేయొద్దు అని చెప్పి ఒకవైపు బ్రహ్మానందం చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి.